నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లిని కుమారులే రోడ్డును వదిలేశారు. కేవలం పెన్షన్ డబ్బుల దగ్గర వచ్చినటువంటి తగాదాతో తల్లిని రోడ్డుపాలు చేసిన ఘటన కరీంనగర్ జిల్లా తాడికల్ గ్రామంలో చోటు చేసుకుంది. ముగ్గురు కుమారులున్న ఒక్కరికి తల్లిని చూసుకోవాలన్న ఆలోచనే రాలేదు. చివరికి విషయం పంచాయతీ వరకు వెళ్ళింది. ఈ ఘటన కాస్త ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఈ ఆధునిక ప్రపంచంలో ఇంతటి అధములు ఉంటారా అని ముక్కును వేలేసుకుంటున్నారు అందరూ. ఎంతమంది పిల్లలు మొత్తం? పెద్ద కొడుకు పేరే పేరు? చిన్న నడిపి కొడుకు పేరు రాజయ్య. చిన్న కొడుకు పేరు? బిడ్డ పేరు? అందరికి పెళ్లిళ్ళు అయినాయా? మనిషికి ఎంత ఇచ్చినావు భూమి జాగాలు? అప్పుడు సంపాదించిన కరీంనగర్ జిల్లా తాడికల్ గ్రామానికి చెందిన వెంగళ లక్ష్మికి ముగ్గురు కుమారులు. 20 ఏళ్ల క్రితమే భర్త మల్లయ్యను కోల్పోయింది. చిన్నపిల్లలుగా ఉన్న కుమారులను తన కష్టంతోనే పెంచి పెద్ద చేసింది. వారందరికీ చదివించి వివాహాలు కూడా చేసింది. తన పేరున్న ఆస్తిని ముగ్గురికి సమానంగా పంచింది. ఆస్తి చేతిలోకి వచ్చిన తర్వాత కుమారులు కర్కశంగా తయారయ్యారు. తల్లి నుంచి ఆస్తిని తీసుకున్న తర్వాత తల్లిని దూరం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వెంగళ లక్ష్మిని ముగ్గురి ఇంట్లో నెలలో 10 రోజుల చొప్పున వంతుల వారీగా ఆలనా పాలనా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ అంగీకారం ప్రకారం రెండో కుమారుడు రాజయ్య దగ్గర 10 రోజులు గడిపింది ఆమె. ఆ తర్వాత పెద్ద కొడుకు రాజకుమరయ్య వద్దకు తీసుకువెళ్లారు. ఇక్కడే పెన్షన్ డబ్బుల వివాదం వచ్చింది. వెంగళ లక్ష్మికి వచ్చేటువంటి పెన్షన్ డబ్బులు ఎవరికి చెందుతాయన్న విషయమై వివాదం చెలరేగింది. దీంతో పెద్ద కొడుకు కుమరయ్య కర్కశంగా ప్రవర్తించాడు. తల్లిని గ్రామ పంచాయతీ దగ్గరికి తీసుకువెళ్లి అక్కడ వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆ తల్లికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలికి చేరుకున్నారు. పెద్ద కుమారుడు రాజకుమరయ్యతో మాట్లాడి ఇలాంటి చర్యలు తగదని కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇదే విషయమై పంచాయతీ పెద్దలు కూడా కలగజేసుకుని కుమారులకు నచ్చజెప్పారు. ఇక ఈ ఘటన చూశారు కదా. ఈ ఘటన తర్వాత పలువురు ముక్కును వేలేసుకుంటున్నారు. కన్న తల్లిని అలా వదిలివే ఏంటి అంటూ కూడా విమర్శిస్తున్నారు. తల్లిదండ్రులు మనల్ని పెంచి పెద్ద చేస్తారని వారి కాయా కష్టంపై పెరిగిన కుమారులు ఇలా కర్కశంగా వ్యవహరించడం ఏంటి అని అంటున్నారు. చిన్న కొడుకు పేరు మీద 7 గుంటలు చేసిందట, అంటే 10 గుంటలు ఉండే. ఇంకా మిగతా భూమి నడిపి కొడుకు చేయనట, చేయలే.